వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ ద్వారా విడుదలైనటువంటి హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన చాప్టర్ వైజ్ క్లాసెస్ అయితే చూస్తున్నామండి, ఎంసీక్యూస్ రూపంలో. ఓకేనా? ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ పర్చేజ్ చేశారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రశ్నల నిధిని ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో, పీడిఎఫ్ రూపంలో ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. ఓకేనా? ప్రజెంట్ అయితే మరి స్వాతంత్ర దినోత్సవం ఆఫర్ అయితే అందుబాటులో ఉంది మన యాప్లో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బాల కార్మిక నిషేధ చట్టము మరియు బాల న్యాయ చట్టము ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అండ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? ఎప్పుడండి? ఆప్షన్ అండి 1986లో. ఓకే, చూద్దాం. 1986లో బాల కార్మిక నిషేధ చట్టము మరియు బాల న్యాయ చట్టం రెండూ కూడా చేయబడ్డాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇనాక్టెడ్? ఏ సంవత్సరంలో అండి విద్యా హక్కు చట్టం వచ్చినటువంటిది? ఆప్షన్ బి 2010వ సంవత్సరంలో అండి. ఓకే, విద్యా హక్కు చట్టం 2009లో ఆమోదించబడింది, 2010లో అమలులోకి వచ్చింది. ఓకేనా? ఇంపార్టెంట్. 2009లో చట్టంగా మారి 2010లో అమల్లోకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టములోని ఏ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణను పొందుపరిచారు? ఇన్ విచ్ చాప్టర్ ఆఫ్ ది ఆర్టీఏ యాక్ట్ ఇన్కార్పొరేట్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 6వ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నాయండి. ఎన్నవ అధ్యాయము? 6వ అధ్యాయం. విద్యా హక్కు చట్టంలోని 6వ అధ్యాయము ప్రత్యేకంగా బాలల హక్కుల సంరక్షణ గురించి వివరిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. రోజర్ హార్ట్ బాలల భాగస్వామ్యాన్ని ఎన్ని దశలుగా అంటే నిచ్చెన నమూనాను విశదీకరించడం జరిగింది? రోజర్ హార్ట్ ఎక్స్ప్లెయిన్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ యాజ్ ఎ ladder మోడల్ కన్సిడరింగ్ ఆఫ్ హౌ మెనీ స్టేజెస్? ఎన్ని దశలుగా విభజించారండి వీరు? ఆప్షన్ బి 8 దశలు. చూద్దాం. రోజర్ హార్ట్ బాలల భాగస్వామ్యాన్ని ఒక నిచ్చెన రూపంలో 8 దశలుగా వర్గీకరించడం జరిగింది పాఠశాలలో. ఓకే, నెక్స్ట్, రోజర్ హార్ట్ నమూనాలో సమావేశాలలో పిల్లలకు సొంత భావ వ్యక్తీకరణకు అవకాశం లేకుండా కృత్రిమంగా ప్రేక్షక పాత్రకే పరిమితం చేయడము ఏ దశ? ఇన్ రోజర్ హార్ట్స్ మోడల్ విచ్ స్టేజ్ ఇస్ ఆర్టిఫిషియల్లీ లిమిటింగ్ చిల్డ్రన్స్ టు an audience role without the opportunity for a self expression in a meetings? ఆప్షన్ బి అండి, సాక్షిగా ఉండడము. ఓకే, సాక్షిగా ఉండడం, టోకెనిజం. సాక్షిగా ఉండడం అనే దశలో పిల్లలు కేవలము ప్రేక్షకుల్లా ఉంటారు.
వారికి స్వీయ భావ వ్యక్తీకరణ అవకాశము ఉండదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రోజర్ హార్ట్ నమూనాలో బాలల భాగస్వామ్యానికి తొలిమెట్టు అని దేనిని అంటారు? విచ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ స్టెప్ టు జెన్యున్ పార్టిసిపేషన్ ఇన్ రోజర్ హార్ట్స్ మోడల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సమాచారాన్ని తెలిపి అప్పగించే పనులు. సమాచారాన్ని తెలిపి అప్పగించే పనులు. సో 4వ దశ అయిన సమాచారాన్ని తెలిపి అప్పగించే పనులు నిజమైన భాగస్వామ్యానికి తొలిమెట్టు. ఇక్కడ పిల్లలకు పని ఉద్దేశం అనేది తెలుస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, 2001 లెక్కల ప్రకారము ప్రమాదకర పరిశ్రమలలో ఎంతమంది పిల్లలు పనిచేస్తున్నారని అంచనా? అకార్డింగ్ టు 2001 సెన్సస్ ఎస్టిమేట్స్ హౌ మెనీ చిల్డ్రన్స్ వర్ వర్కింగ్ ఇన్ హజార్డియస్ ఇండస్ట్రీస్? ఆప్షన్స్ అండి, 1,20,000. ఓకే, 2001 గణాంకాల ప్రకారం సుమారు 1,20,000 మంది పిల్లలు ప్రమాదకర పరిశ్రమలలో బాల కార్మికులుగా ఉన్నారండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, బాల కార్మికుల సమస్యల పరిష్కారానికి 1979లో ఏర్పాటైన కమిటీ ఏది? విచ్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979 టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్? ఆప్షన్ బి అండి, గురుపాదస్వామి కమిటీ. ఓకే, గురుపాదస్వామి కమిటీ. బాల కార్మికుల సమస్యల అధ్యయనం మరియు పరిష్కారం కోసము 1979లో గురుపాదస్వామి కమిటీ ఏర్పాటు చేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ బాల కార్మిక ప్రాజెక్టులు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? ఇన్ విచ్ ఇయర్ వర్ ద నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్టార్టెడ్? ఇప్పుడండి, ఆప్షన్ బి, 1988వ సంవత్సరంలో జాతీయ బాల కార్మిక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఓకే, చూద్దాం. జాతీయ బాల కార్మిక విధానము 1987లో వస్తే దాని ఆధారంగా జాతీయ బాల కార్మిక ప్రాజెక్టులు 1988లో ప్రారంభమయ్యాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, పెడగాగి అనే పదము ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ద వర్డ్ పెడగాగి ఒరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఆప్షన్ బి అండి, గ్రీక్. ఓకే, గ్రీక్. పెడగాగి అనే పదము గ్రీకు భాషలోని పెడాగాగోస్ నుంచి ఉద్భవించింది. ఓకే, పెడాగాగోస్ అంటే పాడియోస్ ప్లస్ ఆగో అనేటువంటి 2 పదాల గ్రీక్ పదాల కలయిక అండి. ఓకే, శిశువు ఏమి తెలియని మేధస్సుతో పుడతాడని చెప్పే తబులరస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హూ ప్రపోజ్డ్ ద తబులరస? సో బ్లాంక్ స్లేట్ థియరీ స్టేటింగ్ ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ ఏ ఎంప్టీ మైండ్. ఎవరు చెప్పారండి ఇది? ఆప్షన్స్ అండి, జాన్ లాక్. ఓకే, జాన్ లాక్ తన తబులరస సిద్ధాంతంలో శిశువు ఖాళీ పలక లాంటి మెదడుతో పుడతారని, అనుభవాల ద్వారా నేర్చుకుంటారని తెలియచేయడం జరిగింది. నెక్స్ట్, సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్కు అంకురార్పణ చేసిన విద్యావేత్త ఎవరు? విచ్ ఎడ్యుకేషనలిస్ట్ పియోనియర్డ్ మైక్రో టీచింగ్? ఎవరండి? ఆప్షన్ బి అండి, డ్వైట్ డబ్ల్యూ ఎలెన్. ఓకే, డ్వైట్ డబ్ల్యూ ఎలెన్. చూద్దాం. 1962లో డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ సూక్ష్మ బోధనకు అంకురార్పణ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, విద్య ఒక త్రిధ్రువ ప్రక్రియ అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, సాంఘిక పరిసరాలు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జాన్ డ్యూయి. జాన్ డ్యూయి విద్యను త్రిధ్రువ ప్రక్రియగా వర్ణించారు. జాన్ ఆడమ్స్ ద్విధ్రువ ప్రక్రియ అనే పేరుతో చెప్పడం జరిగింది. నెక్స్ట్, తరగతిలో ఉపాధ్యాయుడు కేంద్రంగా, విద్యార్థి కేవలము ప్రతిరూప నమూనాగా ఉండే బోధన ప్రవర్తన ఏది?
which a teaching behavior is a teacher centered, where the student is a merely a passive model. ఆప్షన్ డి అండి, అధికారాయుత బోధన ప్రవర్తన. అధికారాయుత బోధన ప్రవర్తన. చూద్దాం. అధికారయుత బోధనలో ఉపాధ్యాయుడు నిరంకుశంగా ఉంటాడు, విద్యార్థి నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, అడ్డంకులు కలిగిన ఒక కల్పింపబడిన సన్నివేశంలో విద్యార్థి స్వంత ప్రయత్నాల ద్వారా అభ్యసించే పద్ధతిని ఏమంటారు? వాట్ ఈస్ ద మెథడ్ వేర్ ఏ స్టూడెంట్ లెర్న్స్ త్రూ their own efforts is an artificial situation with obstacles. ఆన్సర్ ఆప్షన్ అండి, స్వేచ్ఛాయుత బోధన ప్రవర్తన. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. స్వేచ్ఛాయుత బోధనలో ఉపాధ్యాయుడు కేవలం సన్నివేశాలను కల్పిస్తారు, విద్యార్థి క్రియాశీలంగా నేర్చుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆలోచన అవగాహనకు ప్రాధాన్యత లేకుండా కేవలము జ్ఞాపక శక్తి బట్టి పట్టడంపై ఆధారపడే బోధనా స్థాయి ఏది? విచ్ టీచింగ్ లెవెల్ రిలైజ్ సోల్లీ ఆన్ అ మెమరీ, ఓకే, రోటర్ లెర్నింగ్ వితౌట్ ఎంపసిస్ ఆన్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్. దీన్ని ఏమంటారండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్మృతి స్థాయి అంటారు, మెమరీ లెవెల్ అంటారండి. ఓకే, స్మృతి స్థాయి కేవలము బోధనలో ఆలోచనకు తావుండదు, కేవలం బట్టి పట్టడము మరియు ఉద్దీపన ప్రతిస్పందనల మీదే ఆధారపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, అవగాహన స్థాయి బోధన అండర్స్టాండింగ్ లెవెల్ను మొదటిసారిగా వివరించింది ఎవరు? హూ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్? ఆప్షన్ అండి, బిగ్గే మరియు హుంట్. బిగ్గే మరియు హుంట్. అవగాహన స్థాయి బోధనను బిగ్గే మరియు హూంటులు వివరించారు. ఇందులో సూత్రాలను, సంబంధాలను విద్యార్థి అన్వయం చేసుకుంటాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భిన్న ఆలోచన మరియు సృజనాత్మకతలను పెంపొందించే అత్యుత్తమ బోధనా స్థాయి ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ that develops divergent thinking and creativity? Answer option C. పర్యాలోచక స్థాయి. పర్యాలోచక స్థాయి అంటారండి. చూద్దాం. పర్యాలోచక స్థాయి అత్యుత్తమమైనది. ఇది సమస్య పరిష్కారము, సృజనాత్మకతను పెంచుతుంది. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటారండి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యుత్తమమైన జీవితం అని తన నికోమాకియన్ ఎథిక్స్లో పేర్కొన్నది ఎవరు? హూ స్టేటెడ్ ఏ లైఫ్ స్పెంట్ ఇన్ త్రూ ఈజ్ ద హైయెస్ట్ లైఫ్ ఇన్ ఈజ్ నికోమాకియన్ ఎథిక్స్. ఎవరండి? ఏ శాస్త్రవేత్త? ఆప్షన్ బి అండి, అరిస్టాటిల్. ఓకే, అరిస్టాటిల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దామండి. అరిస్టాటిల్ తన నికోమాకియన్ ఎథిక్స్ గ్రంథంలో మనిషి నైతిక జీవి అని, ఆలోచిస్తూ గడిపే జీవితమే గొప్పదని పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, విలువల శాస్త్రాన్ని ఆంగ్లంలో ఆక్సియాలజీ అంటారు. ఇది ఏ భాష పదాల కలయిక? ద సైన్స్ ఆఫ్ వాల్యూస్ ఈస్ కాల్డ్ ఆక్సియాలజీ. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఆప్షన్స్ అండి, గ్రీకు అండి. ఇదొక గ్రీకు లాంగ్వేజ్. చూద్దాం. యాక్సియాలజీ అనేది రెండు గ్రీకు పదాల కలయిక, యాక్సియోస్ అండ్ లాగోస్. ఓకే, నెక్స్ట్, అష్టాంగ మార్గాలను నైతిక విలువలుగా పేర్కొన్న సాంప్రదాయం ఏది? విచ్ ట్రెడిషన్ స్పెసిఫైస్ ద eightfold path as a moral values? ఆప్షన్ డి అండి, బౌద్ధ సాంప్రదాయం. ఏంటండి అది? బౌద్ధ సాంప్రదాయం. చూద్దాం. బౌద్ధ సాంప్రదాయము అష్టాంగ మార్గాలను, ఓకే, సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం తదితర నైతిక విలువలుగా తెలిపింది. ఓకేనా? ఇంపార్టెంట్.
నెక్స్ట్ పంచమహావ్రతాలు అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం ఏ సాంప్రదాయానికి చెందినవి? ద 5 గ్రేటర్ వోవ్స్. అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ బిలాంగ్స్ టు విచ్ ట్రెడిషన్? దేనికి సంబంధించినవండి ఇవన్నీ కూడా? పంచమహావ్రతాలు. ఆప్షన్ ఏ జైన సాంప్రదాయానికి చెందినవి. ఓకే, జైన మతము సత్యము, అహింస, ఆస్తేయం తదితర 5 వ్రతాలను విలువలుగా బోధించడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్, విలువలు శాశ్వతం కావు, సామాజిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని నమ్మే వాదులు ఎవరు? హూ బిలీవ్స్ దాట్ వాల్యూస్ ఆర్ నాట్ అ పర్మనెంట్ అండ్ దే చేంజ్ అకార్డింగ్ టు సోషల్ కండిషన్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వ్యవహారిక సత్తావాదులు. ఓకే, ప్రాగ్మాటిస్ట్. ఓకే, వ్యవహారిక సత్తావాదులు. వ్యవహారిక సత్తావాదులు సాపేక్ష విలువలను నమ్ముతారు. ఇవి కాలానుగుణంగా మారుతాయని విశ్వసిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన విద్యావేత్త ఎవరు? విచ్ ఎడ్యుకేషనలిస్ట్ డిఫైన్డ్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ ఆర్ ఎడ్యుకేషనల్ వాల్యూస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కన్నింగ్హామ్. ఎవరు? కన్నింగ్హామ్. అభిప్రాయం ప్రకారము విద్య యొక్క లక్ష్యాలే విద్య విలువలుగా పరిగణించబడతాయి. నెక్స్ట్ వన్, లక్ష్యాలను సాధనాలుగా ఉపయోగపడే విలువలను ఉదాహరణకు వ్రాసుకోవడానికి బల్ల. మరి ఇలాంటి లక్ష్యాల సాధనాలను ఏమంటారు? వాట్ ఆర్ ద వాల్యూస్ కాల్డ్ దట్ సర్వ్స్ యాజ్ ఎ మీన్స్ టు అన్ ఎండ్? ఏమంటారండి? ఆప్షన్ సి, సాధనోపయోగ విలువలు అంటారు. ఏమంటారండి? సాధనోపయోగ విలువలు. చూద్దాం, ఒక ప్రయోజనాన్ని ఆశించి వాడే సాధనాలను సాధనోపయోగ విలువలు అంటారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.